అనగనగా ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు సంజీవపురం. ఆ గ్రామంలోని రామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన పాతకాలం నాటి ఆచారాలను పాటించాలి అనే మనస్తత్వం కలిగున్న మనిషి. అతని భార్య సుబ్బమ్మ. భర్త చెప్పిన మాట గీత దాటేది కాదు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు వెంకటేష్, చిన్నవాడు శ్రీను. వారు కూడా తన తండ్రి అంటే చాలా భయపడేవారు. వారిద్దరూ గొప్ప చదువులు చదువుకున్నా కూడా తన తండ్రి మాట కోసం తమ నాన్నకు వ్యాపారంలో సహాయంగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత పెద్ద కొడుకు వెంకటేష్కు లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. లక్ష్మి పెద్దగా చదువుకోకపోయినా చాలా అందమైన అనుకువ కలిగిన అమ్మాయి. తను ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచే ఆమెను ఇంటి పెద్ద కోడలిగా చూసేవారు. ఇంట్లో ఎవరు పెద్దగా మాట్లాడేవారు కాదు. అక్కడి పరిస్థితుల వల్ల వచ్చిన రోజు నుంచే తన తల్లిదండ్రులను ఇంటిని మిస్ అవుతూ ఉండేది. ఇంటికి వచ్చిన చుట్టాలు తనకి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి, గొప్ప కోడలిగా ఉండాలి అంటూ. ఆ సాయంత్రానికి అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. లక్ష్మి ఇంటిని గమనిస్తూ ఇల్లు మొత్తం తిరిగి చూసింది. అలసిపోయిన లక్ష్మి తన గదిలోకి వెళ్తుండగా అత్త సుబ్బమ్మ పిలిచి, చూడమ్మ లక్ష్మి, నువ్వు తెల్లవారుజామున 5 గంటలకే లేవాలి అంటూ వచ్చిన మొదటి రోజు ఇంటి బాధ్యతలన్నీ అప్పగించేశారు. లక్ష్మి అలసిపోయిన గొంతుతో సరే అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి 100 ఆలోచనలతో నిద్రలేచింది. అసలు ఇంటి పని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎవరి కోసం ఏం వండాలి, ఎవరికి ఎలా నచ్చుతుంది అంటూ వంట గదిలోకి వెళ్ళింది. ఎవరి కోసం ఏమేమి వండాలో అనుకొని సరిగా చేయగలనా లేదా అనే భయంతో వంటలన్నీ వండేసింది. అందరూ కూర్చొని భోజనం చేశాక చివరిలో ఒకరు కూరలో ఉప్పు తక్కువ ఉంది అంటే, ఇంకొకరేమో కారం ఎక్కువైంది అని, ఇంకొకరు అన్నం కాస్త మెత్తగా ఉడికింది అంటూ కంప్లైంట్ చేశారు. లక్ష్మికి బాధతో కన్నీళ్లను కళ్ళల్లోనే దాచుకుంది. తను గదిలోకి వెళ్ళిపోయింది. వెంకటేష్ లక్ష్మి వెంటే వెళ్ళి తనకు నచ్చజెప్పి, చూడు లక్ష్మి, ఇది నీకు మొదటి రోజు, మరేం పర్లేదు, నీకు ఆ సామర్థ్యం ఉంది. ఈ కుటుంబాన్ని నీ కుటుంబంగా అనుకో, వారు పెద్దవారు, మీ అమ్మా నాన్నలుగా భావించు అని నచ్చజెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఆలోచనలో పడిపోయింది. సరే, నేను కూడా ప్రతి చిన్నదానికి బాధపడితే ఈ జీవితాన్ని గడపడం కష్టంగా అనిపిస్తుంది అని మరుసటి రోజు నుంచి తను కాస్త జాగ్రత్తగా పనులు చేయడం, వంట చేసుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించేది. వాటిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంది. తర్వాత ఆ పనులు చాలా ఇష్టంగా చేసేది. అలా కొన్ని సంవత్సరాలకు తనకు అన్నీ సులభంగా అనిపించేవి. కానీ తనకు ఇంకా పిల్లలు కలగకపోవడంతో ఇంట్లో కాస్త సూటిపోటి మాటలు అంటూ ఉండేవారు. కానీ లక్ష్మి మనసులో ఎంత బాధపడినా బయటకు నవ్వుతూ అందరితో కలిసిపోయేది. అలా కొన్ని రోజులకు చిన్న కొడుకైన శ్రీనుకి పెళ్ళయింది. ఆ అమ్మాయి ఎవరనేది ఇంటికి చిన్న కోడలి వచ్చాక పెద్ద కోడలిని ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.